మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సురేఖ పెడబుబ్బలు పెడుతున్నారని కామెంట్స్ చేయడంతో మరింత ముదిరింది. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో మహిళా మంత్రులను చూడకుండా ట్రోల్స్ చేస్తుండటంతో రాజకీయాలకు అతీతంగా విమర్శలు వస్తున్నాయి. ట్రోల్స్ అంశం కేటీఆర్ మెడకు ఉచ్చులా బిగుస్తోంది. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సురేఖ పెడబొబ్బలు పెడుతున్నారని కామెంట్స్ చేయడంతో మరింత ముదిరింది. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో మహిళా మంత్రులను చూడకుండా ట్రోల్స్ చేస్తుండటంతో రాజకీయాలకు అతీతంగా విమర్శలు వస్తున్నాయి. ట్రోల్స్ అంశం కేటీఆర్ మెడకు ఉచ్చులా బిగుస్తోంది. ఇదే ఇష్యూపై మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, కొండా సురేఖపై ట్రోల్స్ ను కేటీఆర్ ఖండించకపోవడమే కాకుండా మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతోంది? ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్పై ఆమె స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వారికి కేటీఆర్ కావాలనే కొండా సురేఖ అంటే తనపై ట్రోల్ చేస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాన్ని ఇటు బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావాలని తనను టార్గెట్ చేస్తూ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోని ట్రోల్ చేస్తూ తనను అవమానించే విధంగా ట్రోల్ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించడంతో ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ని ఖండించాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంత్రి కొండా సురేఖ ఏడ్చి పొడబొబ్బలు పెడుతుంది ఎందుకు అంటూ ట్రోల్ చేసే వారికి మద్దతు ఇచ్చే విధంగా కేటీఆర్ కామెంట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేటీఆర్ తీరు సరిగా లేదు, ట్రోల్స్ సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీలపై ట్రోల్ చేస్తున్నారు. గతంలో మంత్రి సీతక్క అంటే గిరిజన శాఖ మంత్రి గిరిజన మహిళ అయిన సీతక్క పైన అసెంబ్లీలో ఆమె చేసిన స్పీచ్, ఆమె మాట్లాడిన కామెంట్స్ పై కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తనను ట్రోల్ చేస్తున్నట్టు ఆమె అసెంబ్లీలోనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపై బీఆర్ఎస్ పార్టీ సమాధానం చేసింది. ఇక మరోసారి మంత్రి కొండా సురేఖపై కూడా ఇలాంటి ట్రోల్ చేయడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న వారి తీరుని ఖండించాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి మద్దతు ఇచ్చే విధంగా కామెంట్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎందుకు ఏడ్చి పొడబొబ్బలు పెడుతుందంటూ కూడా మంత్రి కొండా సురేఖపై కామెంట్ చేయడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రాజకీయ పార్టీగా గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మంత్రిగా పనిచేసిన కేటీఆర్ రాజకీయ నాయకుల్ని ప్రజల్లో అవమానపరిచే విధంగా లేదంటే అవమానించే విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఆ ట్రోల్స్ను ఖండించాల్సింది పోయి ఆయన వారికి మద్దతు ఇచ్చే విధంగా రాజకీయంగా మరింత రచ్చలేవడానికి లేదంటే మరింత చర్చకు దారితీసే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇక సీతక్క ఈ అంశంపై స్పందించింది. కావాలనే కేటీఆర్ మహిళా మంత్రులను పండగ రోజు అవమానించే విధంగా మహిళల్ని అవమానించడమే ఆయన టార్గెట్గా పెట్టుకున్నారనే ఒక కామెంట్స్ని మంత్రి సీతక్క చేశారు. ఇక ఇటీవల రాఖీ పండగ రోజు మహిళలు బస్సుల్లో డ్యాన్సులు చేస్తున్నారంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక ఈరోజు బతుకమ్మ మొదటి ఎంగిలిపు బతుకమ్మ రోజు మహిళా మంత్రులని అవమానించే విధంగా వారి నోళ్లను ఫినాయిల్తో కడుక్కోవాలనే ఒక కామెంట్ చేయడము ఇది కేటీఆర్ స్థాయికి రాజకీయాల్లో తగదు అనే అంశాన్ని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్కి ఒకవేళ ధైర్యం ఉంటే దమ్ముంటే ఆయన బహిరంగంగా మాట్లాడాలి తప్ప చిట్చాట్లో ఇలాంటి మంత్రులపై కామెంట్ చేయడం సరైనది కాదు. మహిళా మంత్రులను అవమానించే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే ఇదే విధంగా రాజకీయం చేస్తున్నారు. కావాలని మహిళలను అవమానించే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. కానీ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో సోషల్ మీడియాలో పార్టీ నేతలను అధికారంలో ఉన్న మంత్రులను మహిళా మంత్రులను బీఆర్ఎస్ సోషల్ మీడియా టార్గెట్ చేస్తూ కావాలని అవమానించే విధంగా వారి కుటుంబాల్లో ఇబ్బంది వచ్చే విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ బీఆర్ఎస్ ఇకనైనా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానో లేదంటే వారి మద్దతుదారులు ఉన్న సోషల్ మీడియానో ఇప్పటికైనా ఖండించలేదంటే అలాంటి తీరును తప్పుపట్టకపోతే ఇక తెలంగాణలో ఎక్కడ తిరగనీయకుండా అడ్డుకుంటామనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదురుగా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ
ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తీరును మార్చుకోవాలనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. ఇక కేటీఆర్ చేసిన కామెంట్స్ అంటే కొండా సురేఖ మంత్రి కొండా సురేఖపై ట్రోల్ చేసిన అంశాన్ని ఆమె బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తుంటే రాజకీయంగా తనను అవమానించడానికి లేదంటే ఒక మహిళను అవమానించే విధంగా ఇలాంటి ట్రోల్స్ కావాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఆమె ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ట్రోల్ చేస్తున్న తీరును ఖండిస్తే బాగుండదనే ఒక వాదన ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో సాగుతుంది. కానీ వారికి మద్దతు ఇచ్చే విధంగా కేటీఆర్ ఎందుకు మంత్రి కొండా సురేఖ ఏడ్చి పొడబొబ్బలు పెడుతుంది, తమపై అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అప్పుడు మాకు బాధ కల్పించలేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ట్రోల్ అంశాన్ని ఖండించి రాజకీయంగా ఆరోపణలు చేస్తే బాగుండేది, కానీ ట్రోల్ చేస్తున్న వారి మద్దతు ఇచ్చే విధంగా కేటీఆర్ మాట్లాడడంతో ఆయనే స్వయంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అంశం ప్రస్తుతానికి రాజకీయ వర్గాలు సాగుతుంది. ఎందుకంటే ఒక మహిళా మంత్రులని పై కామెంట్ చేసేటప్పుడు గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఈ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడు ఆయన రాఖీ పండగ రోజు మహిళలు డ్యాన్స్ చేయించినా మాకు పర్వాలేదనే అంశాన్ని కామెంట్ చేసి ఆయన నోరు జారి స్లిప్ చేసి తర్వాత తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కావాలని కొంత సోషల్ మీడియాలో తనపై కావాలని ప్రచారం చేశారు. ఒకవేళ అవమానించినట్టు తనకు క్షమాపణలు చెబుతున్నాడు ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ మరోసారి మహిళా మంత్రులను అవమానించే విధంగా కేటీఆర్ ఇలాంటి కామెంట్ చేయడంతో రాజకీయంగా దుమారం నెగుతుంది. ట్రోల్ చేస్తున్న అంశాలని ఖండించాల్సింది పోయి వారికి మద్దతు ఇచ్చే విధంగానే కేటీఆర్ కామెంట్ చేశారు అంశాన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ తీరును తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పొచ్చు. మాట్లాడే కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు మరి గతంలో లా కొడుకులను కూడా తిట్టిర్రు. ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడపుత్రులను గౌరవించండి. మొదటి దశ 5 ఏళ్లలో ఎట్లాగో ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే, సరే 100 నుంచి వీళ్ళని తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు. కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం. ఒక బీసీ నాయకురాలుగా ఆమె, ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు. మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగల్లు బిడ్డలం. సమ్మక్క సార్లక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం, ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం. ఎందుకయ్యా ఇంత కక్కుర్తి? వీళ్ళందరూ ఇలాంటి దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారం మాటలా నేను అంటున్నా. వాళ్ళ ఏం ఆదరణ? నువ్వే కదా బఫర్ జోన్ ఇది, FTL ఇది, జీవో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్లు చేసి నువ్వు ఈ రోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు. హైదరాబాద్ లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి తూల్ చేయండి అని నువ్వను అవన్నీ రికార్డ్స్తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం అదే. మేము శిఖండి లాగా వచ్చి ఏ రకంగా మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్ చేస్తారు, మాట్లాడతారు. ఇంకా శిఖండి అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు? ఆ 2 మహిళా మంత్రుల చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర మా